హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్యాన్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్యాన్ క్లీనింగ్ కోసం కోల్గేట్ చాలామంది యూస్ చేస్తారు. అలాగే ఒరిజినల్లోకి వస్తుందని కూడా అంటారు, కానీ రాదు. కోల్గేట్ పెట్టి రుద్దితే కొత్తదిలా మెరిసిపోతుంది అనుకుంటారు. మీరు ఎన్ని కోల్గేట్ పేస్ట్లతోటి రుద్దినా కానీ ప్యాన్ ఒరిజినల్గా రాదు. కొత్త ప్యాన్లా అయితే రాదు. ప్యాన్ క్లీన్ ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియోనైతే తీసాను. నేనైతే ఇక్కడ ప్యాన్ క్లీనింగ్ ఒక్కటే చూపిస్తున్నాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ మూల నుంచి మొత్తం జిడ్డు పేరుకుపోయింది. ప్యాన్ని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసి దోశలు వేశారంటే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కానీ అలా కాకుండా ఈ జిడ్డు మొత్తం పోవడానికి నార్మల్ సోప్ తోటి వాష్ చేస్తే సరిపోతుంది అనుకోవచ్చు. కానీ లోపల నుంచి జిడ్డు బాగా పేరుకుపోయింది. లోపల నుంచి జిడ్డు పోవడానికి నేనేం చేశానంటే కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఈ ప్యాన్ అంచుల నుంచి ఈ పిండి మొత్తాన్ని వేసి బాగా స్ప్రెడ్ చేసి, ఇలా పిండితోటి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయడం వల్ల లోపల నుంచి ఉన్న జిడ్డు మొత్తాన్ని ఈ పిండి పీల్చేస్తుంది. కాబట్టి నేను ఇలా ఈ పిండితోటి మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఆ తర్వాత ప్యాన్ని వాటర్ తోటి కడిగేసాను. ఇప్పుడు ప్యాన్ మొత్తం తడి లేకుండా ఒకసారి క్లాత్ తోటి తుడిచేయాలి. ఇలా కంప్లీట్గా ప్యాన్ మొత్తం తడి లేకుండా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత దీనిపైన హాఫ్ లెమన్ని తీసుకొని ఈ లెమన్ జ్యూస్ అంతా ప్యాన్ మొత్తానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దీనిపైన బేకింగ్ సోడాను చుట్టూతా వేయాలి. ఇప్పుడు ఒక వుడ్ స్పూన్ తీసుకొని వుడ్ స్పూన్ తోటి స్ప్రెడ్ చేయాలి. ప్యాన్ చుట్టూతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత వాటర్ను పోయాలి. వాటర్ను కొంచెం ఎక్కువగానే పోసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ ప్యాన్ను పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ని వాష్ చేయాలి. వాష్ చేసేసిన తర్వాత స్క్రబ్ తీసుకొని కొంచెం సోప్ని అప్లై చేసి ప్యాన్ మొత్తం కడగాలి. ఇలా ఒకసారి సోప్ తోటి కడిగిన తర్వాత వాటర్ తోటి వాష్ చేయాలి. చూసారు కదా, ప్యాన్ ఇంతకు ముందు కంటే కూడా జిడ్డు మొత్తం కంప్లీట్గా పోయి నీట్గా క్లీన్ అయిపోయింది. ఇలా మనం ప్యాన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని దోశలు వేసుకున్నా కానీ దోశలు విరగకుండా నీట్గా వస్తాయి. ఈ ప్యాన్ క్లీనింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.